మామూలుగా నేను చాలామంది రోజు ఫోన్లు మెసేజ్లు చేస్తూ ఉంటారు నాకు. నా పాటల ఫ్యాన్స్ అని, నీ పాటలన్నీ వింటుంటామన్నా, ప్రతిరోజు నీ పాట వినంది నాకు పొద్దుపోదన్నా, నువ్వు హీరోలకు చేయవేందన్నా, హీరోలకు చేయవేందన్నా మ్యూజిక్ అని అడుగుతుంటారు అందరూ. సరే హీరోలకు వచ్చినప్పుడు చేస్తా కానీ, హీరోలను చేస్తున్నా నేను. ఈ సినిమా ద్వారా అనిల్ అనే ఒక స్టార్ హీరో అవుతున్నాడు. మోతవర్ అనే క్యారెక్టర్ ద్వారా మన రాజు హీరో అవుతున్నాడు, శివన్న హీరో అవుతున్నాడు, సదన్న హీరో అవుతున్నాడు. నేను అవుతున్నానో లేదో మీరు చెప్పాలి, నేను చెప్పుకోను. ఆ, ఇప్పుడు మధుర శ్రీధర్ గారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు. శ్రీధర్ సార్ అంటే నాకేంటంటే ఒక మెంటర్ లాగా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చాలా చిన్న పిల్లోని నేను. ఆ స్టైల్ సినిమాలో దానికి ఆ మధుర ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆ పాట రిలీజ్ అయింది. అందులో ఇంపార్టెంట్ సాంగ్స్ లారెన్స్ గారు మెరుపై సాగర, గెలిపే నిద్ర, రా 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 రమ్మంటున్నా అని ఇద్దరు, ప్రభుదేవ్ గారు లారెన్స్ గారు ఇద్దరు డ్యాన్స్ చేసి ఒక పాటను తీసుకొచ్చి నన్ను నన్ను రాయమంటే, ఏదో రాసాం కానీ మనం ఇంతంత ఉన్నాం, ఇక్కడికి రాజకీయాలు ఉంటాయి, మన పాట ఎవడు ఫైనల్ చేస్తాడని చెప్పి ఒక్కొక్కరిని చూస్తే భయం వేస్తూ ఉండేది నాకు ఆ సెట్లో. ఒకరోజు ఈయన వచ్చారు, శ్రీధర్ గారు అమెరికా నుంచి వచ్చారు, సాఫ్ట్వేర్ అంట, ఈ ఆడియో కంపెనీ ఈయనేనంట. గీ పోరగాడు రాశాడా గీ పాట అని చెప్పి ఈయన ఏమైనా జడగొడతాడా, ఆయన ఏమైనా జడగొడతాడా అని భయం ఉంటుంది కదా. శ్రీధర్ గారు చూసి ఎక్సలెంట్ ఎవరు అని చెప్పి నన్ను దగ్గర పిలుచుకొని వాళ్ళందరి ముందర మాట్లాడినప్పుడు ఆ రోజు నిజంగా చాలా ఎనర్జీ. ఇప్పుడు మై విలేజ్ షో వాళ్ళకి ఇలాంటి టీంని ఈయన ఈరోజు ఎలా అయితే తన సపోర్ట్ ఇచ్చి మన ముందుకి దీన్ని తీసుకొచ్చారో, ఆ రోజు నేను కూడా ఒక మై విలేజ్ మా ఊరు నుంచి వచ్చిన. సో అలాగా చాలామంది మట్టి కళాకారులను బయటికి తీస్తారు శ్రీధర్ సార్.